లైవ్లో ఉన్నారు. వీరితో పాటు బండారు వంశీ గారు టీడీపీ నుంచి, అలాగే మస్తనరావు గారు పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపులో జాయిన్ అవుతారు. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి నిన్న కొడాలి నాని మొన్న బయటకు వచ్చి మాట్లాడారు 3 రోజుల క్రితం, అలాగే రోజా మాట్లాడారు. సో దీంతోపాటు నిన్న మండలంలో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా చూసాం. ఏంటి అసలు నాయకు వీళ్ళంతా కూడా బయటికి రారేమో అనుకున్నటువంటి సందర్భంలో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ధైర్యం వచ్చిందా, లేకపోతే 2 ఏళ్ళు గడిచిపోయింది కదా ఇంకా బయటికి రాకపోతే మనల్ని ప్రజలు మర్చిపోతారనేటటువంటి ఆందోళన, లేకపోతే ఇంకేమైనా వ్యూహం ఉండి ఉండొచ్చు అనుకుంటారా? సార్ రాజు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ మినిస్టర్ కూడా గుడ్ మార్నింగ్ సార్. మీరు ఫైర్ బ్రాండ్ అనేసి అని అన్నారు. అంటే రోజా గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే చనిపోతున్నటువంటి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వినొచ్చు సార్. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏ రకంగా రోజా గారు మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మాట్లాడారు, అంటే తప్పు జరిగిందా లేదా అన్నది కూడా నిర్ధారణ అవుతూ ఉంది. అది కూడా టీటీడీ చైర్మన్ గారు మీద వచ్చినటువంటి ఆరోపణలు అవన్నీ కూడా వైసీపీ చేసినటువంటి హల్చల్ తప్ప పూర్తిగా ఇందులో నిజం నిగ్గు తేలినటువంటి పరిస్థితి లేదు. బట్ ఈ విషయం మీద పదే పదే వీళ్ళు మాట్లాడడం అంటే వీళ్ళు అడ్డంగా ఫ్లాప్ అయ్యారు కాబట్టి ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం కాదని మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మళ్ళీ తిరిగి వీళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, అలాగే బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులుగా ఇవాళ కొడాలి నాని, అలాగే రోజారెడ్డి మీద కూడా గతంలో ధర్మారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి సార్. ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రోజారెడ్డి ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ధర్మారెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే టూరిజానికి సంబంధించినటువంటి టికెట్స్ కూడా రోజారెడ్డికి ధర్మారెడ్డి గారు ఏ రకంగా పంపించేవారు అన్నది కూడా ఆ రోజు మీడియాలో చర్చ జరిగింది. అనేక న్యూస్లు కథనాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు వీళ్ళిద్దరూ కూడా రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోయారా అంటే వీళ్ళ మధ్య ఎటువంటి సాంగత్యం లేకుండానే ఇవన్నీ జరిగినాయి అని ఆ రోజు ప్రజల్లో చర్చ జరిగింది. ఆ రోజు రోజారెడ్డి కానీ ధర్మారెడ్డి గారు కానీ బయటకు వచ్చినటువంటి చెప్పిన దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నేను అనకూడని మాటలు అంటే వెధవలు అనే విధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ గతి పట్టడానికి వీళ్ళ ఒక నోటి దొరద. అంటే రోజా లాంటి వ్యక్తులు ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో కొంత ఉనికి బతికుంది, ప్రజల్లో ఎంతో కొంత కొంచెం పేరు సంపాదించుకుంటుంది, మంచి పేరు సంపాదించుకుంటుంది. తిరిగి అంటే వీళ్ళ బూతుల రాజ్యం నుంచి ఈరోజు భవిష్యత్తు తరాలు మంచి దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. కాబట్టి వీళ్ళంటి వ్యక్తుల్ని ఇన్నాళ్ళు కూడా దూరంగా పెట్టడం వల్ల వైసీపీ ఇంతో కొంత ఉనికి బతుకుందన్నది తెలిసేది. కానీ ఈ రోజు వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా మాట్లాడుతున్నారో వింటూ ఉన్నాము. అంటే వీళ్ళు మళ్ళీ పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు ఇలాగే మాట్లాడాడు కాబట్టి తీసుకెళ్లి ఆ రోజు జైల్లో వేశారు. అలాగే రోజారెడ్డి కూడా ఆ సింపతి సంపాదించుకోవడం కోసం కావచ్చు, అలాగే నగరి నియోజకవర్గంలో తన క్యాడర్ను కూడా కాపాడుకోలేనటువంటి ఒక ఎటువంటి బలం లేనటువంటి వ్యక్తి రోజారెడ్డి. నగరిలో చూసాం సార్, అక్కడ ఎలక్షన్ చూసినప్పుడు మేడం ఒకటి కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రతిసారి రోజా రెడ్డి గారు టూరిజంలో పేరు చెప్పేసి టికెట్లు తీసుకున్నారని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు అయితే మీరు చేస్తున్నారు. కానీ ఆ విమర్శలకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నేను ఆమె ఏం మాట్లాడారు మీరు ఇందాక చెప్పారు, ఒకసారి ఆమె ఏం మాట్లాడారు ఒకసారి విని తర్వాత మీరు